మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. నిన్న చెన్నైలో జరిగినటువంటి డీలిమిటేషన్ సంబంధించినటువంటి మీటింగ్లో బీజేపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అటు తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా కేరళ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి లేఖ రాశారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్, ఎలా చూసారంటే చెన్నై వేదిక నిన్న పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టినారు. దక్షిణాది మీద బీజేపీ తన ప్రభావం చూపించాలి, ముఖ్యంగా ప్రాధాన్యత లేకుండా చేయాలని చూస్తుంది డీలిమిటేషన్ వ్యవహారంలో. ఈ పార్టీలు నిన్నైతే ఎవరైతే సమావేశమయ్యారో దక్షిణాది రాష్ట్రాల నుంచి, వీళ్ళందరూ కూడా గతంలో వేర్పాటువాదాన్ని, నక్సలిజంని వీళ్ళంతా ప్రోత్సహించిన వాళ్ళే. అంటే ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నవారు. ఇప్పుడు అదేవిధంగా దేశమంతా ఏకమవుతుంది, భారతదేశమంతా అన్ని రాష్ట్రాలు ఒకటి అనే భావనలో వస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మనకు భారతదేశానికి గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఎవరున్నారు? ఓడిపోయిన పార్టీలు, రేపు ఓడిపోయే పార్టీలు, వీళ్ళందరూ కలిసి ఒక చోట చేరి, మీరు రాసి పెట్టుకోండి, రేపు డిఎంకే ఓడిపోతుంది తమిళనాడులో, రాసి పెట్టుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోతుంది. వీళ్ళందరూ అంటే దేశం అంటే మనది అని భావన లేని వాళ్ళు, కేవలం రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు మాత్రమే నిన్న చేరాయి. బీఆర్ఎస్ పార్టీకి ఏముంది? వాళ్ళ క్రెడిబిలిటీ ఏముంది? వాళ్ళకి దేశం గురించి ఏముంది? కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు వాళ్ళ దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచిస్తారా? తర్వాత లేక ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కూడా లెటర్ రాశారు. తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వారు ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారా? 5 సంవత్సరాల పాలన దానికి తార్కాణం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా తండ్రి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న పార్టీలు తప్పిస్తే వీళ్ళందరికీ సొంతంగా ప్రజలకు సేవ చేయాలి, దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని లేదు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోతున్నాము అని అర్థమైంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం కోసం ఇవాళ మొదలుపెట్టారు. భాషను తీసుకొచ్చారు. భాష చాలా స్పష్టంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 భాషా విధానం ఉండాలని అసలు నిన్న చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖ మంత్రులు పార్లమెంట్లో చెప్పారు. మేము మీ భాషలోనే, తమిళ భాషలోనే మీరు వైద్య విద్యని, సాంకేతిక విద్యను కూడా అందించండి అని చెప్తే కూడా మీరు ముందుకు రావట్లేదు. అంటే మీ వ్యాపార దెబ్బతింటాయనా, ప్రయోజనాలు దెబ్బతింటాయనా? వారికి స్పష్టంగా దానికి సమాధానం లేదు. అటువంటి వాటికి సమాధానం చెప్పండి. తర్వాత డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడా లేదు. వీరు ఏ రకంగా చూశారో మనకు తెలియదు. కాబట్టి దీంట్లో ప్రధానంగా రాజకీయ లబ్ధి పొందాలి, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు పెంచాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ అధికారం రావాలి అనుకుంటాను. నువ్వు 5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగాలి తప్పిస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం మంచిది కాదు. ఇప్పటికే అనేక సార్లు ఈ రాష్ట్రం భాషా పేరుతో విభజన జరిగింది ఈ దేశంలో. ఇక ముందు అటువంటి కొనసాగడానికి వీల్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఓడిపోయిన పార్టీలు, ఓటమి అంచున ఉంటున్న పార్టీలు ఈ రకంగా సమావేశాలు నిర్వహించి ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతామంటే స్వీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంటే గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం జనాభా ప్రాతిపదికన అంటూ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని ఒక వాదన నిన్న మీటింగ్లో లేదు. ఖచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు కూడా పరిగణలోకి తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలని ఇవాళ మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కోఆపరేటివ్ ఫెడరలిజంకి కొత్త నిర్వచనం చెప్పి అన్ని విషయాల్లో అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత చేస్తున్నారు. దేని మీద రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదు. ఈ రకంగా అబద్ధాలు చెప్పడం సరైనది కాదని నా ఉద్దేశం. సార్, ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడం సరైనది కాదు. ఓడిపోయే పార్టీలు పెట్టుకున్నటువంటి మీటింగ్కి పెద్దగా పట్టించుకునే అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.